మరి రామయ్య గారి ఆశయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలి. ఇందాక బాలలత గారు, నరహరి గారు చెప్పినట్టు రామయ్య గారు మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆయన ఆశయం గొప్పది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ దేశ పౌరులది, రాష్ట్ర పౌరులది, అన్ని ప్రభుత్వాలది కూడా. నిజానికి కేసీఆర్ గారు కూడా రామయ్య గారి ఆలోచన విధానం అంటే ఆయన పర్యావరణ ప్రేమికుడు. ఖచ్చితంగా మన మంచి పర్యావరణం ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఉండాలంటే 33% అడవులు ఉండాలి. కానీ తెలంగాణలో అది లేదు. అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేవు. అడవులన్నీ కిందికి పోయినాయి ఎప్పుడో. సో ఆ కార్యక్రమం తీసుకొని అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు, మరి అదేవిధంగా చెట్లు నాటడం ఇంకొక వైపు. అంటే అడవుల్లో కూడా చెట్లు నాటుతూ, ఇందాక సోదరి మన అన్నట్టు వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలన్నట్టు ఆ అడవుల్లో పండ్ల వృక్షాలు పెట్టి, ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వచ్చి పంట పొలాల మీద కోతులు దాడులు చేస్తున్నాయి.